కబుల్టుల బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావును అరెస్ట్ చేసేందుకు ఏపీ సిఐడి ప్రత్యేక బృందం హైదరాబాద్ కి తరలివచ్చింది. 8 మంది సిఐడి అధికారులు నల్గొండలోని అపర్ణ సైబర్ లైఫ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే కొలికపూడి శ్రీనివాసరావు నివాసానికి చేరుకుంది. కొలికపూడి హైదరాబాద్ లో అందుబాటులో లేరని కొలికపూడి శ్రీనివాసరావు సతీమణి చెప్పినా వినుకోలేదు. ఇక అప్పటికే ఆఫీసులో ఉన్న కొలికపూడి భార్యని ఇంటికి రావాలని కొలికపూడి సమాచారం చెప్పాలని ఏపీ సిఐడి అధికారులు ఒత్తిడి చేశారు. ఇంట్లో పాప కేర్ టేకర్ మాత్రమే ఉన్నారని తాను చెప్పినా కూడా సిఐడి అధికారులు వినలేదని కొలికపూడి భార్య ఆవేదన వ్యక్తం చేశారు. కొలికపూడి శ్రీనివాసరావు ఉంటున్న అపార్ట్మెంట్ లోకి ఎలాగైనా వెళ్లాలని సిఐడి బృందం ప్రయత్నించింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాగా అపార్ట్మెంట్ ఫ్లోర్ లోకి వచ్చి సిఐడి బృందం కొలికపూడి శ్రీనివాసరావు కోసం వేచి చూస్తోంది. ఇక ఈ రోజు ఎలాగైనా నేను అరెస్ట్ చేయాలని ఏపీ సిఐడి అధికారులు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ కొలికపూడి శ్రీనివాస్ కోసం సిఐడి అధికారులు ఎందుకు వచ్చారన్న విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ అనే సమాజానికి పంటకు పట్టిన చీడ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆయన తల నరికి ఎవరైనా తెస్తే నేను ₹1 కోటి ఇస్తా అంటూ అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఓ న్యూస్ ఛానల్ డిబేట్ లో ఈ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ డీజీపీని 2 రోజుల క్రితం కలిసి కొలికపూడి శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేశారు. ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమా విడుదల సమయంలో కొలికపూడి శ్రీనివాసరావు ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావును అరెస్ట్ చేసేందుకు ఏపీ సిఐడి ప్రత్యేక బృందం హైదరాబాద్ కి తరలివచ్చింది. 8 మంది సిఐడి అధికారులు నల్గొండలోని అపర్ణ సైబర్ లైఫ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే కొలికపూడి శ్రీనివాసరావు నివాసానికి చేరుకుంది. హైదరాబాద్ లో అందుబాటులో లేరని శ్రీనివాసరావు సతీమణి చెప్పినా వినలేదు. ఇక అప్పటికే ఆఫీసులో ఉన్న కొలికపూడి భార్యను ఇంటికి రావాలని కొలికపూడి సమాచారం చెప్పాలని ఏపీ సిఐడి అధికారులు ఒత్తిడి చేశారు. ఇంట్లో పాప కేర్ టేకర్ మాత్రమే ఉన్నారని తాను చెప్పినా కూడా సిఐడి అధికారులు వినలేదని కొలికపూడి భార్య ఆవేదన వ్యక్తం చేశారు. కొలికపూడి శ్రీనివాసరావు ఉంటున్న అపార్ట్మెంట్ లోకి ఎలాగైనా వెళ్లాలని సిఐడి బృందం ప్రయత్నించింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొంది. కాగా అపార్ట్మెంట్ ఫ్లోర్ లోకి వచ్చి సిఐడి బృందం కొలికపూడి శ్రీనివాసరావు కోసం వేచి చూస్తుంది. ఇక ఈ రోజు ఎలాగైనా ఆయనను అరెస్ట్ చేయాలని ఏపీ సిఐడి అధికారులు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు అయినటువంటి డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావును అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ కు సిఐడి బృందం ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ కి అయితే చేరుకుందని చెప్పాలి. అయితే ప్రత్యేక బృందంతో కూడుకున్నటువంటి ఈయన లింగంపల్లి సమీపంలోని నల్లగండ్ల ప్రాంతం లోపల ఆయన నివసిస్తున్నాడు. ఆయన అపార్ట్మెంట్ లో నివసిస్తున్న క్రమం లోపల అయితే 8 మంది బృందంతో కూడినటువంటి ఈ యొక్క పోలీస్ సిఐడి బృందం అయితే అక్కడ చేరుకొని ఆయన ఎలాగైనా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో అయితే అక్కడ ఉదయమే చేరుకున్నారు. అయితే ఆ క్రమం లోపల ఈయన అక్కడ లేనట్టుగా సమాచారం తెలిసిన వెంటనే వాళ్ళ భార్య అయినటువంటి ఈ యొక్క కొలికపూడి ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో వాళ్ళ భార్య కూడా డ్యూటీకి వెళ్లిన క్రమం లోపల వాళ్ళ భార్యకు కూడా ఫోన్ చేసి ఈ యొక్క సిఐడి అధికారులు అయితే వాళ్ళ భార్యకు నోటీసులు ఇవ్వడం కొరకు వాళ్ళ భార్య అయితే శ్రీనివాస్ లేని కారణంగా వాళ్ళ భార్యకు కుటుంబ సభ్యులకు ఎవరికో ఒకరికి నోటీసులు ఇవ్వాలి కాబట్టి అయితే ఈమెకు నోటీసులు ఇవ్వడానికి ఆమెని కూడా ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. ఆమెకు కాసేపట్లో నోటీసులు కూడా ఇస్తారు. అయితే ఇంట్లో ఎవరు లేని కారణంగా పోలీసులు అయితే అక్కడే వెయిట్ చేసేసి ఇప్పుడు శ్రీనివాస్ అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో లేనట్టుగా సమాచారం కాబట్టి ఏ క్షణమైనా శ్రీనివాస్ ఇంటికి వచ్చినా కూడా అరెస్ట్ చేసే విధానికైతే వీళ్ళు కొనసాగుతుంది.
అయితే ప్రవీణ్, అసలు శ్రీనివాస్ ఎక్కడున్నారు ఏంటి అనే దానికి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఇప్పటికే వాళ్ళ భార్యని కూడా అడగడం జరిగింది. వాళ్ళ ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళ బంధువుల ఇంట్లో అయితే అడగడం జరిగింది. అయితే తనకు సమాచారం లేదని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే శ్రీనివాస్ ఎక్కడ వెళ్ళారు, ఏ పని మీద వెళ్ళారు, ఒకవేళ సిఐడి అధికారులు వస్తున్నారని తెలుసుకొని శ్రీనివాస్ బయటికి వెళ్ళాడా లేదంటే ఎక్కడ వెళ్ళాడు అనే కోణం లోపల అయితే చేస్తున్నారు. ఆయన యొక్క ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా ఆయన ఎక్కడున్నాడు అనే కనుక్కునే పనిలో కూడా సిఐడి పోలీసులు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. మొత్తంగా అయితే ఇంతకీ కొలికపూడి శ్రీనివాస్ కోసం సిఐడి అధికారులు ఎందుకు వచ్చారని విషయానికి వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ అనే సమాజానికి పంటకు పట్టిన చీడ సీనియర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అని, ఆయన తల నరికి ఎవరైనా తెస్తే నేను ₹1 ఇస్తా అంటూ కూడా అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఓ న్యూస్ ఛానల్ డిబేట్ లో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ డీజీపీని 2 రోజుల క్రితం కలిసి కొలికపూడి శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేశారు. ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమా విడుదల సమయంలో కొలికపూడి శ్రీనివాసరావు ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. కొలికపూడి శ్రీనివాస్ గారి మీద ఒక అనైతికుడు, చెప్పాలంటే పిచ్చివాడు అనమాట, ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ డిఐజీ గారికి. ఆ బేసిస్ మీద ఇక్కడ సిఐడి వాళ్ళు రావడం జరిగింది. సో కొలికపూడి గారు ఇక్కడ లేరు, ఆయన అవైలబిలిటీలో లేరు. సిఐడి వాళ్ళు వచ్చి కొంచెం నానా విభత్సం చేసి కొంచెం లోపలికి వెళ్ళి చొచ్చుకొని పోయి అక్కడ చిన్నపిల్ల ఉంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ కేర్ టేకర్ని కొంచెం భయభ్రాంతులు చేశారు. అది చాలా తప్పు. ఏదన్నా ఉంటే చట్టపరంగా డిసిజన్ తీసుకొని చట్టపరంగా చేయమని చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉండేది అంబేద్కర్ రాజ్యం, అక్కడ రాజారెడ్డి రాజ్యం కాదండి. సో కొలికపూడి గారు అవైలబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి సారీ చేయాల్సిన ప్రాసెస్ ఏదైనా ఉంటే, లీగల్ ప్రాసెస్ ఏదైనా ఉంటే చేసుకోమని చెప్పండి. కానీ ఇలా ఆయన లేనప్పుడు వచ్చి భయభ్రాంతులు చేయడం చాలా తప్పండి. ప్రజలు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుండాలని ఆయన కోరుకుంటున్నవారు కాబట్టి ఆయనకి సపోర్ట్గా మేమందరం కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, కొలికపూడి శ్రీనివాస్ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ని మేమందరం కూడా సమర్థిస్తున్నాం. మాతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మీరందరూ కూడా ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? మా అందరినీ అరెస్ట్ చేసి మా అందరికీ లీగల్ నోటీస్ ఇవ్వడం కాదు. ఇలాంటి దిక్కుమాల సినిమాలు తీసినటువంటి ఆ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మని బొక్కలో వేసి 6th 3rd డిగ్రీ ఉపయోగించాల్సిందిగా కోరుకుంటున్నాం.